మేడం మేడం ఆగండి మేడం. చారి గారు, నాకు బదులుగా నిత్య కోర్టుకొచ్చింది. దానికి శిక్ష పడకూడదు. నేను లోపలికి వెళ్ళి నిత్యని ఎలాగోలా కాపాడుతాను. మీరు లోపలికి వెళ్తే నిత్యాగారిని కాపాడటం కాదు మేడం, కష్టాల పాలు చేసిన వారు అవుతారు. ఏమంటున్నారు చారి గారు? లోపల జైసార్ ఉన్నారు మేడం. బోన్లో ఉన్నది మీరే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్తే బోన్లో ఉన్నది నిత్యాగారని సార్కి తెలిసిపోతుందండి. నిత్యాగారు సార్కి దొరికిపోతారండి. ఆవిడిపై సార్ విపరీతమైన కోపంగా ఉన్నారని మీకు తెలుసు కదండి. ఆవిడ్ని ఇటు నుంచి ఇటే జైలు పంపించేస్తారండి. మరి నిత్యని ఎలా కాపాడేది చారి గారు? ముందు కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం మేడం. ఆ తరువాత మనం నిర్ణయం తీసుకుందామండి. సరే పదండి మేడం, మనం ఓ పక్కగా ఉండి చూద్దాం. రండి. వీడు సాక్ష్యం చెప్తే నిత్యకు శిక్ష ఖాయమైనట్టే కదా. వీడి సాక్ష్యం చెప్పబట్టే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక నిత్య పని అవుట్. నేను అజంతా బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాను సార్. డ్యూటీ అవగానే ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక కారు వేగంగా వచ్చి రోడ్డు పక్క పడుకున్న వాళ్ళ మీద దూసుకుని వెళ్ళింది. కానీ కారు నడుపుతుంది ఈ మేడమో కాదో నేను కరెక్ట్గా చెప్పలేను సార్. యాక్సిడెంట్ చేసింది తనేనని పోలీసులకు చెప్పారు కదా. అంటే రోజు డ్యూటీ అవ్వగానే 2 పెగ్గులు తాగే అలవాటు ఉంది సార్. ఆ రోజు కూడా తాగాను. కానీ కారు నడిపింది ఎవరో తాగిన మత్తులో సరిగా గమనించలేదు సార్. వీడేంటండి సడన్ గా ప్లేట్ మార్చాడు? వాడే మార్చారా లేకపోతే ఇంకెవరైనా మార్పించారా? నెక్స్ట్ విట్నెస్ ని ప్రవేశపెట్టండి. నాగరాజు, శివ, జనార్దన్. ఆ రోజు రాత్రి మీ పైకి కారెక్కిచ్చింది ఆవిడే కదా? కాదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. ఆ మేడం కాదు సార్. వేరే ఎవరు? ఆ మేడం కాదు సార్. చారి గారు, సాక్షులందరూ మనకు అనుకూలంగా చెప్తున్నారేంటి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఏమండి, దీన్ని ఏ దేవుడో కాపాడాడు. దేవుడు కాపాడాడో డబ్బు కాపాడిందో. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప నిందితురాలిపై మోపబడిన అభియోగం నిరాధారమైనదని రుజువైంది. నిందితురాల్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. సాక్షులను మరోమారు
విచారించి అసలు దోషులను పట్టుకోవాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించటమైనది. సాక్షులందరూ మనకు ఫేవర్గా ఎలా సాక్ష్యం చెప్పారు సార్? అది జయసారే చెప్పాలి. ఏం చేశారు సార్? మీ మేడం చేయని తప్పుకి జైలుకు వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా చారి? ప్రత్యక్ష సాక్షికి బహుమతులు ఇచ్చాను, చనిపోయిన కుటుంబానికి భారీగా నష్టపరిహారం ఇచ్చాను, గాయపడిన వారి ట్రీట్మెంట్ ఖర్చులు భరించడంతో పాటు మన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చాను. ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇదంతా ఎప్పుడు చేశారు సార్? ఎప్పుడో చేశాను. మరి మాకు చెప్పలేదేంట్రా? చెప్తే మేము టెన్షన్ పడేవాళ్ళం కాదు కదా అల్లుడు. ముందు చెప్తే థ్రిల్లే ఉంది. అక్క, ఎందుకు ఇలాంటి పని చేసావు నిత్య? నన్ను తప్పించి నువ్వు జైలుకి వెళ్ళాలనుకున్నావా? దేనికి ఇలా అర్థమైందా? మరి నేను చేసిన తప్పుని నువ్వు తలపై వేసుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటానక్క? కడుపుతో ఉన్న నిన్ను ఎలా బాధ పెడతాను? నువ్వు బావా హ్యాపీగా ఉండాలి. మీ సంతోషం కోసం జైలుకేంటి, చావుకైనా నేను వెనకాడనక్క. నిత్య, ఇంకెప్పుడు అలా అనకమ్మా. నువ్వు బాధపడితే నేను మాత్రం సంతోషంగా ఉండగలనా? నువ్వు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందం నిత్య. నీ సంతోషమే నా సంతోషం. ఓకే, ఇక బయలుదేరతామా? చారి, మీ మేడం ఎక్కడ? ఎక్కడనండి? ఎక్కడికి వెళ్ళావు? ఈ పక్కనే ఉన్నానండి. ఇంటికి వెళ్దామా? ఉంటాను లాయర్ గారు. ఓకే సార్. పద. చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదేనమ్మా. జైలు డోర్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చావు. జై ఎలాగైనా మంగని సేవ్ చేస్తాడని నాకు తెలుసు. కానీ నువ్వు నిత్యవి కదా. ఆ విషయం జైకి తెలియదు కదా. అవును కదా, అనవసరంగా మనం టెన్షన్ పడ్డాం. నన్ను ఇరికించింది జై కాదని నాకు తెలిసిపోయింది. ఇది ఎవరి ప్లానో నాకు తెలియాలి. తెలుసుకుంటాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి అంతా పోవాలి. జస్ట్ మిస్ చంద్రిక, లేదంటే మంగ జైలుకు పోయేది. జైలుకు పోయేది ఇది కాదు, అది. కల్పన మేడం, ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా పోవాలని చెప్పి దిష్టి తీయండి. అంటే ఏంట్రా, మంగపై మా దిష్టి పడిందేనా? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే మీరు భుజాలు తడుముకుంటారే. నీ ఉద్దేశం మాకు తెలుసురా. నీ కళ్ళన్నీ మా పైన. ఇలాగైతే మేము ఇంట్లో ఉండం, మేము వెళ్ళిపోతాం. ఎందుకు ఆవేశంగా కమిట్ అవుతారు? సైలెంట్ గా ఉండండి. నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని 1000 కళ్ళతో ఎదురు చూసాం మంగా. మా పూజలు ఫలించి తిరిగొచ్చావు. ఇదంతా జైసారు పుణ్యం మేడం. భర్త అంటే భరించేవాడు, బాధ్యత గలవాడు అని నిరూపించావు జై. నేను చూసిన ముందు తరాల్లో నీలాంటి మంచి భర్తను చూడలేదురా. నువ్వు నా మనవడవైనందుకు
నాకు చాలా గర్వంగా ఉంది. అవునమ్మమ్మా, ఇదంతా జయ గొప్పతనం. జయలాంటి మంచి భర్తను పొందటం మంగ అదృష్టం. మంగకు శిక్ష పడటం ఖాయమని కంగారు పడ్డాం. ఆఖరి క్షణం వరకు టెన్షన్ పెట్టి మంగని క్షేమంగా విడిపించి జై తనంటూ నిరూపించుకున్నాడు. అత్తయ్య, ఇంకో గుమ్మడికాయ తీసుకురండి. దేనికమ్మా? ఆయనకి దిష్టి తీయడానికి. నన్ను క్షేమంగా ఎలా విడిపిస్తారా అని అందరి దృష్టి ఆయన పైనే పడింది. అవును మేడం, సార్ కూడా దిష్టి తీయాల్సిందే. ఎందుకు చరి? ఓడిపోయిన వాడికి దిష్టి హారతి అవసరమా? మీరు ఓడిపోవడం ఏంటండి? నన్ను క్షేమంగా విడిపించి గెలిచారు కదా. అవునరా, భార్యని కష్టాల్లో ఆదుకుని భర్తగా గెలిచావు. మంగపై నీకున్న ప్రేమే నిన్ను గెలిపించింది నాన్న. ఇది మామూలు గెలుపు కాదురా, నీకు మాత్రమే సాధ్యమయ్యే గెలుపు. గెలుపుకు కొత్త అర్థం చెప్పేవాళ్ళుడు గెలుపు అన్న పదానికి పర్యాయ పదమయ్యావు. ఇంత చేసి ఓడిపోయారంటారేమిటి సార్? మీరు గెలిచారు. ఏది గెలుపు? చెయ్యని నేరాన్ని తన తలపై వేసుకుంటే నేను తల వంచటం గెలుపా? నేరం ఎవరు చేశారో అని తెలిసినా ఆ నేరస్తుల్ని పట్టుకోలేపడం గెలుపా? రెక్కాడితే కాని డొక్కాడని ఆ నిరుపేద కూలీలకి డబ్బులిచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించడం గెలుపా? తన త్యాగం, తన బాధ, తన కన్నీళ్లు ఎవరికోసమని తెలిసినా ఎందుకోసమని తెలుసుకోలేకపోవడం గెలుపా? ఇది గెలుపు కాదు, ఓటమి. నేను ఓడిపోయి గెలిచాను, లొంగిపోయి గెలిచాను. కట్టుకున్న భార్య కోసం, ఆ భార్య కనబోయే బిడ్డ కోసం, ఈ కుటుంబం కోసం, వంశ గౌరవం కోసం, పరువు ప్రతిష్టల కోసం గెలిచాను. ఇది అసలైన గెలుపు కాదు. అసలైన సూర్యదేవర జయసూర్య సాధించిన విజయం కాదు. యుద్ధం చేసినప్పుడు గెలుపు. నేను పట్టుకోవాల్సిన మనిషి నా చేతికి దొరికినప్పుడు అది గెలుపు. నేరం చేసిన ఆ నేరస్తుని శిక్షించినప్పుడు అది గెలుపు. అప్పటి వరకు నా యుద్ధం ఆగదు. గేమ్ ఇంకా ఎండ్ అవ్వలేదు, స్క్రీమింగ్ అవుతుంది. అంటే నిత్యను పట్టుకోవడమే నిజమైన గెలుపు అని జై అంటున్నాడా? అంతేగా, నిత్యపై అనుమానం వచ్చాక నిత్యను పట్టుకోవడమే కదా నిజమైన గెలుపు. వాడి గొడవేదో వాడికే వదిలేయమ్మా, నువ్వేం పట్టించుకోకు. అవునమ్మా, ప్రశాంతంగా ఉండు. లోపలికి వెళ్ళు. రామ్మా. అయితే నిత్య కోసం జయవేట కొనసాగుతుందన్నమాట. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, అక్కడ నిత్య పరిస్థితి ఎలా ఉందో. బేబీ, బేబీ, ఐ సే స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ చెప్తున్నాను కదా. ఆపమంటున్నాను కదా, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేం చేస్తున్నావు మామ్? నా వెనకాల గోతులు తీస్తున్నావా? వాట్ డు యు మీన్? నన్ను జైలుకి పంపి నాతో చిప్పకూడు తినిపించాలనుకున్నావా? జైల్లో నాతో రాళ్లు కొట్టిద్దాం అనుకున్నావా? నా ఫ్యూచర్ ని స్పాయిల్ చేద్దాం అనుకున్నావా? నీ ఉద్దేశం ఏంటి మామ్? క్రైమ్ చేసే ముందు పనిష్మెంట్ గురించి ఆలోచించాలి. ఓ, ప్లాన్ చేసింది నువ్వేనని ఒప్పుకున్నావన్నమాట. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనే చేశాను.
ఓ నువ్వు అబద్ధం చెప్పలేదా? మరి నువ్వు చారీతో ఆడించిన డ్రామా ఏంటి? అది అబద్ధం కాదా? అది చీటింగ్ కాదా? ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు? కన్న తల్లిని తోబుట్టుని మోసం చేస్తుంది నువ్వు. నేరం చేసింది నువ్వు. శిక్ష అనుభవించాల్సి వస్తుందని చాటుగా దాక్కున్నది నువ్వు. అబద్ధాల గురించి మోసం గురించి నువ్వు మాట్లాడకూడదు. నేను కావాలని యాక్సిడెంట్ చేశానా? బై మిస్టేక్ జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. అది ఒప్పుకొని తీరాలి. అంటే నన్ను సరెండర్ అవ్వమంటున్నావా? అందుకు నేను ఒప్పుకోలేదని నన్ను ఇరికించావా? నేను నీకు ముందే చెప్పాను, నువ్వు చేసిన తప్పుకి మంగ శిక్ష అనుభవించకూడదని. ఆ సిచ్యుయేషన్ వస్తే నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటానని. షూట్ మీ మామ్, షూట్ మీ. షూట్ మీ. అదొక్కటే మిగిలింది. నా కన్న తల్లివేనా నువ్వు? ఆ మంగ మాత్రమే కాదు, నేను కూడా నీ కూతుర్ని. అది నీకు గుర్తుందా? ఏ కన్న తల్లి నీలా బిహేవ్ చెయ్యదు మామ్. అమ్మ అనే పదాన్నే పొల్యూట్ చేస్తున్నావు నువ్వు. ఛీ! ఓ, కూతురు అనే పదాన్ని నువ్వు ప్యూరిఫై చేస్తున్నావా? నువ్వు నా కన్న కూతురువని నేను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తోడబుట్టిన చెల్లెలివని మీ అక్క గుర్తుపెట్టుకోవాలి. నీకు మాత్రం అక్క అమ్మ ఎవ్వరూ గుర్తుండరు. అందరూ నీకు సేవలు చెయ్యాలి. నీ స్లేవ్స్ లా బతకాలి. అందర్నీ కంట్రోల్ చేస్తూ కమాండ్ చేస్తూ నువ్వు క్వీన్ లా బతకాలి. అంతేనా? నువ్వు చేసిన తప్పుల్ని తలపై వేసుకోవాలి. నీ పాపాల్ని భరించాలి. నీ స్వార్థాన్ని సపోర్ట్ చేయాలి. రైట్? ఇలా ఎన్నాళ్ళు? ఎన్ని రోజులు? 1 వీకా, 1 మంతా, 1 ఇయరా? హౌ మెనీ ఇయర్స్? చచ్చేంత వరకా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ హద్దుల్ని నువ్వు ఎప్పుడో దాటేశావు. డేంజరస్ అయ్యావు. క్రిమినల్ గా మారిపోయావు. ఇంకా నీకోసం ఆలోచించాలా? రూట్స్ ఉన్నంత వరకే చెట్టు నిలబడుతుంది. పిల్లర్స్ స్ట్రెంగ్త్ పైన బిల్డింగ్ డిపెండ్ అవుతుంది. మంగ సంతోషంగా ఉన్నప్పుడే నువ్వు సేఫ్ గా ఉంటావు. మంగ ఆనందవే నీ ఆయుష్. మంగను బాధ పెట్టి నువ్వు ఒక్క రోజు కూడా బతకలేవు. మంగని కన్న నేను, మంగని కట్టుకున్న జై, మంగ మంచి కోరుకునే మనుషులు మంగ చుట్టూ కోటలా ఉంటారు. ఆ కోటని నువ్వు దాటలేవు, బీటలు వార్చలేవు. ఓకే మామ్, ఐ అండర్స్టాండ్. నేను ఫెయిల్ అయ్యానని నాకు అర్థమైంది. వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నాయని నాకు అర్థమవుతోంది. మంగ కంటే ముందు జైని ప్రేమించింది నేను. జైతో ఎంగేజ్మెంట్ చేసుకుంది నేను. జైతో జీవితం పంచుకోవాలనుకుంది నేను. కానీ అంత తారుమారైంది. అందరికీ ఆ మంగే ముఖ్యమైంది. నేను విలన్ అయ్యాను. అఫ్ కోర్స్ నేను విలన్నే. నాకు మంచి అనిపించింది, మీకు చెడు అనిపిస్తుంది కాబట్టి నేను విలన్నే. బట్ మామ్, హిస్టరీలో ఎప్పుడూ హీరోలే గెలవరు. విలన్స్ కూడా విన్నర్స్ అయ్యారు. నేను కూడా గెలుస్తాను. నాకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది. ఒకే ఒక ఛాన్స్. ఏంటి మేడం మీరు చెప్పేది? అవును చారి గారు, జైలు శిక్ష నుంచి తనను కాపాడనన్న సంతోషం కంటే నిత్య తప్పించుకుందన్న కోపమే ఆయనకు ఎక్కువగా ఉంది. నాపై ఆయనకున్న ప్రేమను నిత్యపై ఉన్న పగ డామినేట్ చేస్తోంది. నిత్యని ఎలాగైనా పట్టుకోవాలన్న కసి ఆయనలో కనిపిస్తోంది. అవును మేడం, సార్ ఒకటి అనుకున్నారు అంటే అది సాధించే వరకు పట్టు వదలరు. అందుకే చారి గారు, ఆయన మనసు మార్చాలి. ఆయన మనసులోంచి నిత్యని తీసేయాలి. నిత్య అనే ఆలోచనే రాకుండా చేయాలి. అంత పట్టుదలగా ఉన్న మనిషిని ఎలా మార్చగలం మేడం? అందులోనూ సార్ లాంటి వారిని మార్చటం అసాధ్యం మేడం. సాధ్యమే చారి గారు.
నాలోని పాత అలివేలు మంగతాయాన్ని బయటకు తీస్తే ఆయన్ని మార్చడం అసాధ్యమే కాదు. అందుకు నాకొక అవకాశం కావాల్సిందే. కొన్నాళ్ల పాటు ఆయన్ని గొడవల నుంచి దూరంగా తీసుకువెళ్ళి సరదాగా సంతోషంగా గడిపే అవకాశం కావాలి. ఆయన మనసులోంచి మైండ్లోంచి కోపం, కసి, పగ, ప్రతీకారం అన్నీ తీసేయాలి. సందడి చేసే ఒక అవకాశం కావాలి. ఉంది మేడం, అలాంటి అవకాశం ఒకటి ఉంది. ఏంటి చారి గారు? ప్రొద్దుటే పేపర్లో చూశాను మేడం. అమెరికాలో స్థిరపడిన కొన్ని తెలుగు కుటుంబాలు హైదరాబాదులోని భార్యాభర్తల కోసం ఓ కాంటెస్ట్ పెట్టబోతున్నారు. సార్ని ఆ కాంటెస్ట్కు తీసుకువెళ్ళగలిగితే మీరు అనుకున్నది చేయొచ్చండి. ఆ కాంటెస్ట్ వివరాలు నాకు కావాలి. త్వరగా తెలుసుకోండి చారి గారు.